నమస్తే. ప్రస్తుతం అయితే మనం జడ్చల్ నియోజకవర్గం స్థానికంగా నవపేట్ మండల్ కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 18 నెలల కాలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజు గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు అయితే ఉన్నారు. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి గతంలో ఏమైనా డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఏమైనా వచ్చినాయా, గతంలో అభివృద్ధి కన్నా ప్రస్తుతం 18 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది పలు అంశాలపైన వారితో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు కే బాలరాజు, నవపేట మండలం కొండపూర్ విలేజ్ నాది. నేను దాదాపు 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాను. ఇతర పార్టీలకు ఇలాంటి ప్రలోభాలకు ఉండకుండా నన్ను కూడా ఎవరు ఆహ్వానించలేదు. నేను గత 30 సంవత్సరాలు ఇదే పార్టీలో ఉండి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉండడానికి కారణం ఏంటిది? ఈ రోజుల్లో కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తున్నారు. మరి అప్పటి నుంచి ఎట్లా సాధ్యమైంది? అది నేను ఒక నిజాయితీగా నా అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను ఏ విధంగానే ఇప్పుడు కాకుండా ఇంకొకసారి ముందుగానే రాబో అనే ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాము. మా కళలు నెరవేర్చినారు. జనాల లోపల అవేర్నెస్ వచ్చింది, అవగాహన కలిగింది, ప్రభుత్వాన్ని మార్చింది, మాకు అధికారం ఇచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వానికి 18 నెలల నుండి ఇప్పుడు గెలిచి 18 నెలలు కూడా కాలేదు. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కానీ, ఇందిరమ్మ ఇల్లు పథకాల విషయంలో కానీ, కరెంటు ఉచిత కరెంటు ఇస్తారు, ఇది సిలిండర్ 500 సిలిండర్ ఇవ్వడం కానీ, రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, ఈ విధంగా ఇంకా ఎన్నెన్నో ఉచిత పథకాలు అన్ని విధాల సాయం చేస్తున్నది గవర్నమెంట్. జనాల లోపల కూడా కొంచెం ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది. ప్రభుత్వం గత 18 నెలల లోపల ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇంకా ముందు నుండి ఇంకా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా ఏమేమో చేయడానికి అవకాశం ఉందని జనాలు అవేర్నెస్ వచ్చేసింది. ప్రభుత్వానికి అయితే గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని సిద్ధాంతం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు మనం బస్సు ఆటంకాలు మాకు ఎదుర్కోవడం జరిగింది. ఇదే లక్ష్మీరెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చి మా విలేజ్లో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. తీవ్ర ప్రలోభాలకు మా పార్టీ నుండి మీ పార్టీలకు మీరు సైలెంట్గా ఉండాలి, మా పార్టీకి రాకుండా పర్లేదని మీరు సైలెంట్గా ఉండాలి, రాజకీయంగా మీరు తిరగకూడదు అని చెప్పి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసింది. అయినా కూడా మేము అందరం మా అనుచరులందరినీ పోటుగా తీసుకొని మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి భయపడకుంటూ మా కార్యక్రమాలను నెరవేరుస్తూ మా ధైర్యంతో మేము ముందుకు వెళ్తాము. ఒక మాజీ మంత్రి టార్గెట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించలేదు, పోతే బాగుంటుంది అనిపించలేదు? అనిపించింది. అతను ఒక్కనాడు ఒక జనాల్లో వచ్చి ఒక సాధక బాధకాలు పేదల గురించి మాత్రం ఆలోచన చేసిన వ్యక్తి అయితే కాదు. ఆయన ఏది ఒక మెయిన్గా లీడర్ మాటలు వింటూ ఆయన ప్రచారం ఆయన చేసుకుంటూ ఉన్నాడు తప్ప జనాలలో వచ్చి ఒక అభివృద్ధి సాధక బాధకాలు తీర్చిన వ్యక్తి కాదు. అతను ఎందుకు ఇలా గెలిపించారో ఈ ప్రభుత్వం నుండి లాభం గత ప్రభుత్వంలో రైతు బంధు అని ఇచ్చారు, ఇచ్చల విడిగిచ్చారు, రోడ్లకు ఇచ్చారు, రాళ్ళకి ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, 100 ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు ఇచ్చింది. దాంట్లో లిమిట్ లేదు. అట్లాంటి ఇచ్చి ప్రభుత్వంలో గండి 8 లక్షల కోట్ల అప్పు పెట్టి ఈ ప్రభుత్వం నెత్తిన భారం పెట్టినందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటూ ఈ సంక్షేమ పథకాలను కూడా అభివృద్ధి పరుస్తుందంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. సో మీరు వచ్చిన దాదాపు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఏదైతే 200 ఉచిత కరెంటుకు సంబంధించి దాదాపు ఎంతోమందికి ఎంత మీద లబ్ధి పొందుతున్నారు? దాదాపు మా ఊళ్ళో వచ్చి 340 కుటుంబాలకు 540 కుటుంబాలకు ఉచిత కరెంటు ఆల్రెడీ అయిపోయింది, లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కూడా 2,60,00,000 ఒక విలేజ్. అంటే ఇలాంటి విలేజ్లలో ఇంకా ఎన్ని అయినా మాకు జడ్చల మండలంలో చాలా అయినాయి. అందుకే దాదాపు మా ఒక్క విలేజ్కి 2,60,00,000 వరకు అయిందంటే మామూలు అయిన విషయం కాదు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు పనులు కూడా ఆల్రెడీ అందరికీ వచ్చేసినాయి. ఈ జనాల కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలు ఎన్నో వచ్చినాయి, ఇంకా విడతల వారీగా రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? మొదటి విడతలో మాకు కొండపూరుకు ఒక 21 ఇండ్లు మాత్రం మంచిగా అవుతుంది. ఆ 21 ఇండ్లు ఆల్రెడీ జనాలు కట్టుకోవడం జరుగుతుంది. ఇంకా మాకు 9 ఇండ్లు ఎస్సీ ఎస్టీలకు అని చెప్పేసి వాళ్ళు కూడా 9 ఇండ్లు
మొన్న రావడం జరిగింది. మళ్ళీ ఇంకా కూడా రాను నాకు జనాలు వాళ్ళు అడిగినందుకు మేము చెప్పేస్తున్నాం. అది అమ్మ ఇప్పుడు సెకండ్ విడతలో వస్తాయి ఆల్రెడీ, ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ ఎన్నిక రెడీ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి నమ్మకం అనేది ఒకటి ఏర్పడింది. ఇప్పుడు బిల్లులు కూడా రానికి సిద్ధంగా ఉన్నాయి. కట్టిన బిల్లులు వస్తే ఆ జనాలకు కూడా ఒక ధైర్యం అనేది ఏర్పడింది. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇక్కడ అందలేదు. అప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్నాయని ఆనందంతో చాలా వాళ్ళకు భూములు కానీ పట్టాలు కానీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు వరకు ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అనేది ఒకటి ఆలోచన. ఒకటి ముసలిళ్ళకి పింఛన్లు, ఒక రైతు బంధులో ఒక పేరు పొందేది తప్ప వాళ్ళకి ఏ అభివృద్ధి కార్యక్రమంగా ఈ విధంగా లేదు. సో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. కొండపూర్ మాత్రం ఇది అంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. డబుల్ బెడ్రూమే కాదు, రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఎవరికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇలాంటివి లేవు. సో మరి స్థానికంగా సర్వే చేసే విధానాన్ని బట్టి చూస్తుంటే బాలరాజు గారు రావాలి, నిలబడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే జనాలు చేస్తున్నారు. సో మీరు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు. అవును, నేను ఆల్రెడీ గతంలో నామినేషన్ కోరుకుంటూ 14 ఓట్లలో ఓడిపోవడం జరిగింది. కేవలం 14 ఓట్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో కూడా నాకు ఎన్నో ఆటంకాలు ఏర్పడినాయి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎన్ఆర్ఈ చేసి ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేసాను. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ చేసినప్పుడు జనాల్లో నాకు చాలా గుర్తింపు వచ్చింది. వాళ్ళకు నేను అభివృద్ధి వాళ్ళ పొలంలో వాళ్ళ అభివృద్ధి పనుల కార్యక్రమం చేపడుతూ వాళ్ళకు జనాలకు ఒక ఉపాధి కల్పిస్తూ వాళ్ళ జీవనోపాధులకు కల్పించింది కాబట్టి వాళ్ళకి మర్చిపోవడం లేదు. అది గుర్తింపు. సో మరి రాబోయే ఇంకా 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి అంటే మిగిలిన 3 సంవత్సరాల్లో స్థానికంగా సర్పంచ్ ఇంకా ఆల్మోస్ట్ పైన అదే పార్టీ కాబట్టి గెలిస్తే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చా? అవునండి, నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. నాకు ఎమ్మెల్యే మా చర్చల కాస్ట్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. మా పైన కూడా చాలా ఆనందంగా అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమం చేస్తానని గట్టి నమ్మకం ఉంది. కాబట్టి మేము ఆ ధైర్యంతో మేము తప్పుడు జనాలు మళ్ళీ నేను కూడా ఎలక్షన్ నిలవడానికి కూడా నిలబడగలుగుతున్నాను. ఇది నా నమ్మకం. సో చెప్పండి అన్న, ఈ 18 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది? మా పేరెంట్స్ చంపారు. ఎస్టీకి మా ఊళ్ళో ఒకటి చెట్టు కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇవే వచ్చేసి అక్కడ డ్రైనేజ్ ఒకటి మంజూరైనవి, ఉచిత బస్సు కానీ కరెంటు బిల్లు 0 బిల్లు రావడం కానీ ఇవైతే మాకు కానీ ఇప్పుడు సిలిండర్లు 500కి ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు కూడా ఈ 14 తారీఖు నుంచి ఇస్తామని అంటే ఊరుగా మన ఎండిఓ గారు తిరిగి పనులు చేపట్టడం జరుగుతుంది. సో గతంలో దాదాపు రేషన్ కార్డు దాకా చాలా కాలం అయినట్టుంది. చాలా కాలంలో రావడం ఎట్లా అనిపిస్తుంది? మా ఆదాయం రావడం చాలా మందికి చాలా సంతోషంగా ఉంది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ దగ్గర మా ఊళ్ళో ఇప్పటికీ 40 పైననే వచ్చేసినవి. అవి ఇంకా ఇవ్వలేదు. మన ఎండిఓ గారు మన సెక్రటరీ ఆధ్వర్యంలో వచ్చి ఊళ్ళోకి వచ్చి ఇస్తామని చెప్తున్నాను. సో ప్రధానంగా ఇంతకుముందు ఏ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సన్నబియ్య కార్యక్రమం అనేది ఏ రాష్ట్రంలో లేదు, అలాంటి తెలంగాణలో ప్రవేశపెట్టడము సన్నబియ్యం తీసుకోవడం చాలా సంతోషంగా సన్నబియ్యం రావడం వల్ల ఇంతకుముందు దొడ్డి బియ్యం వస్తుంటే పురుగులు వస్తున్నాయి. దాంట్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందువల్ల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సన్నబియ్యం అయితే ఇస్తున్నారు. కాబట్టి బయట కొనే 14-15 రూపాయల కేజీలు బియ్యం అనేటప్పుడు ఉచితంగా పొందుతున్నారు. కాబట్టి సంతోషంగానే ఉంది. మాకు మొన్ననే 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. మన బట్టి విక్రమ్ ద్వారా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇక్కడ మా కొండపూర్ గ్రామ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్ళ నుండి ఏ ప్రభుత్వం చేయని పని మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ హాయంలో రావడం చాలా ఆనందంగా వ్యక్తం చేయడం జరిగింది. నా పేరు గోవర్ధన్ గౌడ్. మాది కొండాపూర్ గ్రామం, నాపేట మండలం, దర్శన నియోజకవర్గం. ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఊరికి మొట్టమొదటిగా 2,16,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 245 మందికి వంట గ్యాస్ 500కి సిలిండర్లు కూడా మా ఊళ్ళో 245 మందికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లలో మా కొండపూర్ గ్రామానికి 21 ఇండ్లు మంజూరైనవి. దాంట్లో మినిమంగా 12 ఇండ్లు ముగ్గులు పోసినాము, ఫస్ట్ లెవెల్లో ఉన్నాయి. మిగతాయి ముగ్గులు వేయడానికి కూడా ఇంకా
9 బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా సిద్ధంగా అవి రెడీలో ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రజాపాలనలో రేషన్ కార్డులు కూడా మా ఊరికి ఇంతకు 80 రేషన్ కార్డులు రావడం, కొత్త రేషన్ కార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇంతమంది పిల్లలకు యాడ్ కూడా చేయడం జరిగింది ప్రజాపాలనలో భాగంగా. అదేవిధంగా వీధి లైట్లు కానీ, ఊరిలో సకాలంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సన్నబియ్యం పథకం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సన్న బియ్యాన్ని అది కూడా ఉచితంగా ఇవ్వడం కూడా ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఇవ్వడం చాలా మంచి విషయం. అదేవిధంగా మా కొండాపురం గ్రామానికి సబ్ స్టేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అది నిర్మాణంలో ఇంకా రాలేదు. శంకుస్థాపన అయితే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేయడం జరిగింది.